హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్టోప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మన ఎక్సెల్లో సమ్ ఫంక్షన్లో సింపుల్ అడ్వాన్స్డ్ ట్రిక్ అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రూట్ నేమ్స్ ఇట్లా ఫ్రూట్ ప్రైజెస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం ఫ్రూట్ ప్రైస్ టోటల్ చేయాలంటే మనం ఎక్సెల్లో సమ్ ఫంక్షన్ అప్లై చేసి టోటల్ సమ్ అనేది చేస్తాం. ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ అప్లై చేసి ఈ టోటల్ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి టోటల్ సమ్ అనేది 0 వస్తుంది. మనకి ఇప్పుడు టోటల్ ఎలా రావాలి? 45, 50, 35, 40, 45, 50 టోటల్ 270 సమ్ అనేది రావాలి. కానీ మనకి సమ్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు 0 వస్తుంది సమ్ అనేది. ఎందుకంటే ఇక్కడ ప్రైస్ రేంజ్లో మనకి కనిపించేటివి నంబర్సే, కానీ ఈ నంబర్స్ అన్ని టెక్స్ట్ ఫార్మేట్లో స్టోర్ అయి ఉన్నాయి, నంబర్ వాల్యూలో లేవు. మనకి సమ్ ఫంక్షన్ ఓన్లీ నంబర్ వాల్యూని మాత్రమే సమ్ చేస్తుంది. అదే నంబర్ ఆ సెల్లో టెక్స్ట్ ఫార్మేట్లో స్టోర్ అయి ఉంటే మాత్రం ఇలా 0 డిస్ప్లే వస్తుంది. ఇప్పుడు నేను మీకు సమ్ ఫంక్షన్ అప్లై చేసి టెక్స్ట్ ఫార్మేట్లో స్టోర్ అయిన నంబర్స్ని సమ్ ఫంక్షన్ ద్వారా సమ్ ఎలా చేయొచ్చో, అది కూడా 5 వేస్లో సమ్ ఫంక్షన్ అప్లై చేసి సమ్ ఎలా చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ వే ఈక్వల్ టు సమ్ అప్లై చేసి ఇప్పుడు మనకి ఇక్కడ ప్రైస్ రేంజ్లో అన్ని నంబర్స్ అన్ని టెక్స్ట్ ఫార్మేట్లో స్టోర్ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సమ్ ఫంక్షన్తో పాటు వన్ మోర్ ఫంక్షన్ యాడ్ చేద్దాం. అది వాల్యూ ఫంక్షన్. వాల్యూ ఇప్పుడు రేంజ్ సెలెక్ట్ చేసుకొని ప్రైస్ రేంజ్, క్లోజ్ ద బ్రాకెట్, అగైన్ క్లోజ్ ద బ్రాకెట్. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయొద్దండి, డైరెక్ట్గా ఎంటర్కి బదులు కంట్రోల్ షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి ఆ తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి. అంటే కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్. చూడండి, మనకి టోటల్ సమ్ అనేది 270 వచ్చింది. అదే ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమవుతుందో చూపిస్తాను. చూడండి, కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయకుండా ఓన్లీ ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి ఎర్రర్ వస్తుంది. ఎంటర్ కూడా ప్రెస్ చేయొచ్చు. ఎంటర్ ఏ ఎక్సెల్ యూజర్ ప్రెస్ చేయొచ్చో చెప్తాను. ఎక్సెల్ 2021 అండ్ ఎక్సెల్ 365 యూజ్ చేసే యూజర్స్ డైరెక్ట్ ఎంటర్ ప్రెస్ చేయొచ్చండి. ఎంటర్ ప్రెస్ చేయగానే సమ్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. అదే ఎక్సెల్ 2021 ఎక్సెల్ 365 వర్షన్ కంటే బిలో వర్షన్స్ అంటే ఎక్సెల్ 2016 ఆర్ ఎక్సెల్ 2007 వర్షన్ ఎక్సెల్ యూజర్స్ ఎంటర్కి బదులు కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయాలి రిజల్ట్ అనేది రావాలంటే. ఇప్పుడు సెకండ్ వేలో చూస్తాను. ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ అప్లై చేసి కర్లీ బ్రాకెట్ ఓపెన్ 45 కామా, ఈ రేంజ్లో ఉన్న నంబర్స్ని విత్ కామాతోనే యాడ్ చేయండి. 50 కామా 35 కామా 40 కామా 45 కామా 55. నో క్లోజ్ కర్లీ బ్రాకెట్, అగైన్ క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయదండి, కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్. చూడండి, రిజల్ట్ వచ్చింది 270. ఇప్పుడు థర్డ్ వేలో చూస్తాను. ఈక్వల్ టు సమ్ 1 ఇంటూ మన కీబోర్డ్లో స్టార్ ఉంటుంది కదా అది. ఇప్పుడు ఓపెన్ బ్రాకెట్, రేంజ్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ ద బ్రాకెట్, అగైన్ క్లోజ్ ద బ్రాకెట్, కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్. చూడండి, రిజల్ట్ వచ్చింది 270. ఇప్పుడు ఫోర్త్ వేలో చూస్తాను. ఈక్వల్ టు సమ్ 0 ప్లస్ ఓపెన్ బ్రాకెట్, ప్రైస్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ ద బ్రాకెట్, అగైన్ క్లోజ్ ద బ్రాకెట్, కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్. ఇప్పుడు లాస్ట్ ఫిఫ్త్ మెథడ్లో చూస్తాను. ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ అప్లై చేసి డబుల్ నెగిటివ్ సైన్ లేదా డబుల్ మైనస్ అనొచ్చు. ఓపెన్ బ్రాకెట్, ప్రైస్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ ద బ్రాకెట్, అగైన్ క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్ కాకుండా కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్. చూడండి, మనకి 270 సమ్ రిజల్ట్ అనేది వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, 5 వేస్లో సమ్ ఫంక్షన్ అప్లై చేసి టెక్స్ట్ ఫార్మేట్లో సేవ్ అయిన నంబర్స్ని సమ్ ఫంక్షన్ ద్వారా సమ్ ఎలా చేయొచ్చో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.